మునగాకు రాగి చెక్కలు. సో మునగాకు అందరికీ తెలుసు, రాగి అందరికీ తెలుసు. దాంతో మనం చెక్కలు ఎలా తయారు చేసుకుంటున్నాము, అసలు ఇది ఎలా చేయాలి, అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు రాగి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మునగాకు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 1/2 కప్పు. మునగాకు రాగి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మునగాకు రాగి ది కాంబినేషన్ తో చెక్కలు అన్నమాట. బేసిక్గా మునగాకు అనేది విటమిన్ ఏ, సి, B6 ఇవన్నీ అధికంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బోన్స్కి అయితే సూపర్, మంచి కాల్షియం ఉంటుందండి ఇందులో. మునగాకు పొడి తయారు చేసుకోండి అని నేను చాలా ఎపిసోడ్స్లో నేను చెప్తూ ఉన్నాను. మునగాకు పొడి మనము అంటే ఎప్పుడైతే మనకు దొరుకుతుందో అప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 6 months అయినా కూడా చాలా బాగుంటుంది. సో రోజుకు 1 ముద్ద లేదా 2 ముద్దలు మన ఇంటిలో ఆది కూడా తినొచ్చు. అండ్ అలాగే అవి మన వంటల్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి రాగి కూడా ఉంది. రాగి కూడా హై ఇన్ కాల్షియం. అసలు ఈరోజు మొత్తం కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ వంట పరంగా చూసుకుంటే కూడా. సో మంచి రాగి కూడా మనకి డైజెషన్కి మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది, తర్వాత మనకు మంచి కాల్షియం కంటెంట్, బోన్స్ కూడా చాలా బాగా స్ట్రెంథన్ అవుతాయి. పసిపిల్లల నుంచి కూడా హ్యాపీగా రాగి పెట్టచ్చు. ఓకే, సో అటువంటి రాగి పిండి అలాగే మునగాకు కాంబినేషన్తో మనం ఈరోజు ఒక చెక్కలు తయారు చేసుకోబోతున్నాం. వెరీ ఈజీ అండి. సో ఇది ఈవినింగ్ టైం పిల్లలకు వేడివేడిగా ఏదైనా చక్కగా హెల్తీగా పెట్టాలి అంటే ఆ చిప్స్ గిప్స్ కాకుండా ఇలా ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, కాస్త వరిపిండి, దానికి తగ్గట్టుగా కాస్త రాగి పిండి. సో అందరి ఇళ్లలో కూడా ఈ మధ్య రాగి పిండి ఉంటుందండి. సో హాయిగా టెన్షనే లేదు, ఇవి ఎక్కడెక్కడో దొరకవు అలాంటివి ఏమీ లేవు, హ్యాపీగా దొరికేవి అన్నీ. ఆ తర్వాత ఇందులో కాస్త అల్లం పేస్ట్. ఓకే, సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఒకవేళ వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు మీరు. సో మనం అల్లం పేస్ట్ మాత్రమే వేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. సో పిల్లలకు పచ్చిమిరపకాయలు మధ్యలో తగులుతాయి అనుకుంటే అల్లము పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసేసుకోండి, పేస్ట్ చేసేసుకొని వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, అలాగే నువ్వులు. అంటే పిల్లలకు మనం పెడుతుంటాం కాబట్టి వాళ్ళకి స్నాక్ ఐటెం లాగా చేస్తున్నాం కాబట్టి ఎంత నువ్వులు వేస్తే మనకు అంత టేస్ట్ అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము. ఇవన్నీ కూడా టేస్ట్ యాడ్ చేసేవి. అండ్ పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి ముఖ్యంగా గుండెకి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది. సో 100% మనకు పచ్చి కొబ్బరిని వంటల్లో ప్రతిరోజు వాడినా కూడా నష్టం లేదు. కొబ్బరి నూనె వాడితే ఇంకా హ్యాపీ. సో ఆ తర్వాత ఇందులో మునగాకు, చక్కగా వాష్ చేసి నీట్గా సెట్ చేసిన మునగాకు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే దీనికి సరిపడా ఉప్పు. దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకొన్ని పొళ్ళు అవసరం పడతాయేమో అనుకుంటున్నాను. అవసరమైతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం వేసిన దాన్ని బట్టి మనం కాస్త పిండిలు యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి అలాగే రాగి పిండి సమానంగా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని, చెక్క పిండి తెలుసు కదా ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. సో మునగాకును మనం పేస్ట్ రూపంలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు చెక్కలే కదా, సో అలా ఆకులాగా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది, అంటే ఆ టేస్ట్ వేరు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ మన ఇంట్లో బటర్ పేపర్ ఉంటుంది కాబట్టి మీరు బటర్ పేపర్ సహాయంతో హ్యాపీగా చెక్కల్లాగా వేసేసుకోవచ్చు. సో రొటీన్గా మనం చేసుకునేటువంటి ఆ పప్పు చెక్కలు కాకుండా కొంచెం కొత్తగా మునగాకుతో కూడా చెక్కలు తయారు చేసుకోవచ్చు. సో పైన నుంచి కొంచెం మనకు లైట్గా ఇలా ఆయిల్ వేసేసుకుంటే ఇలా సెట్ అయి ఉంటుంది. సో ఈ పిండిని బేసిక్గా ఇలా ఉంచేసి ఒక 20 minutes తర్వాత చెక్కలు చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇదే స్టైల్లో మామూలుగా మనం పాలకూరతో చెక్కలు అవి వేసుకుంటాం కదా,
అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, అది కామన్, అంటే అందరికీ తెలిసిందే. సో ఇది దీంతో కూడా చేయొచ్చు అని తెలియదు. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది షాలో ఫ్రై. సో మరి ఎక్కువ ఫుల్గా నూనె పోయాల్సిన అవసరం లేదు. సో కొంచెం షాలో ఫ్రై కాబట్టి ఇంత నూనె ఈ హ్యాపీగా సరిపోతుంది. ఇదిగోండి, అందరి ఇళ్లల్లో ఈ మధ్యకాలం అంటే ప్రోగ్రామ్స్ అలా చూసి నేర్చేసుకొని చక్కగా బటర్ పేపర్స్ కూడా కొనుక్కొని పెట్టుకుంటున్నారు. కానీ చాలా ఈజీ అండి, వెరీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్నటువంటి ఈ రాగి, మునగాకు, బియ్య పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక చిన్న ఉండలాగా తీసుకుందాం. ఉండలాగా తీసుకొని ఇలా చేతితో కాస్త నూనె తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుందాం. కొంతమంది కొంచెం పూరి సైజులో, ఇంకొంచెం పెద్ద సైజులో చేసుకుంటారు. సో నేను ఇంతవరకు చేశాను అనమాట. సో దీని మధ్యలో లైట్గా ఇలా హోల్ కూడా పెడదాం. సో నూనె కూడా హీట్ ఎక్కిపోయింది కాబట్టి మనం ఇలా తయారు చేసుకొని చక్కగా ఇలా వేసేసుకుందాం. సో ఇదే విధంగా చక్కగా ఇంకో 2 కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇవి నిలువ ఉంచుకోవచ్చండి. సో చక్కగా మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాము అంటే ఒక వారం రోజులు 10 రోజుల పాటు హ్యాపీగా తినొచ్చు. బియ్య పిండి కాబట్టి మనకు అసలు తొందరగా పాడవ్వదు కూడా. బటర్ పేపర్ మీద చేసుకోండి. బటర్ పేపర్ ఒకవేళ లేకపోతే మన దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్యాకెట్స్ మీద కూడా చేసుకోవచ్చు. మన ట్రెడిషనల్ మెథడ్స్ వాటన్నిటికన్నా బటర్ పేపర్ ఈజీ. సో ఈ విధంగా నేను ఇంకోటి కూడా వేస్తూ ఉంటాను. 2 వైపులా నూనెతో ఇలా షాలో ఫ్రై చేస్తూ ఉంటాను. చూసారా? సో నేనే తక్కువ నూనె పోసాను, దాంట్లో కూడా ఎంత బాగా ఇది వేగిపోయి ఇంకా నూనె కూడా అలా ఉండిపోయింది ఇక్కడ సైడ్కి. సో 2 వైపులా మీరు చూస్తే కనుక సో చక్కగా ఇలా ఇదిగోండి కరకరగా ఉంది, మీకు అనిపిస్తోంది ఇక్కడ. సో రాగి పిండితో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో వేగిపోయినట్టే అండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సూపర్, మునగాకు రాగి చెక్కలు ఇంత సులభంగా చేసుకోవచ్చా? నిజంగా చేసేదాకా నాకు కూడా తెలీదు. 100% ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు రాగి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మునగాకు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 1/2 కప్పు. మునగాకు రాగి చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, రాగి పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, మునగాకు, ఉల్లికాడలు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వాలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న ముద్దను చిన్న ఉండగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి చెక్కలాగా ఒత్తుకుని తవ్వాపై వేసి 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు రాగి చెక్కలు రెడీ.